సీఎం జగన్ కారణంగానే కోడికత్తి కేసులో దళిత యువకుడి జీవితం సర్వనాశనమైందన్నారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. 5 ఏళ్లుగా అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్న కోడికత్తి శ్రీను బయటకొస్తే ప్రపంచం నివ్వెరపోయే నిజాలు తెలుస్తాయన్నారు. తక్షణమే సీఎం జగన్ కోడికత్తి కేసులో కోర్టుకు హాజరై డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు బహిరంగ సభల సందర్భంగా అక్కడక్కడ అభ్యర్థులను ప్రకటిస్తున్నారని, అయితే సీట్ల సర్దుబాటుపై టీడీపీ జనసేనలకు స్పష్టమైన అవగాహన ఉందని అన్నారు. 2018లో విశాఖ ఎయిర్పోర్ట్లో శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక చిన్న ఘాటు పెట్టాడు. దాన్ని పెద్ద హంగామా చేశాడు. ఈయన ఎన్ఐఏ తేల్చింది ఆయన కేవలం సానుభూతి కోసం, తన నాయకుడి కోసం కోడికత్తి డ్రామా ఆడారని చెప్పారు. 5 సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు అతను. ఎవరైతే నా మీద దాడి జరిగింది, హత్య చేయబోయాడు, ఇది చంద్రబాబు కుట్రని చెప్పిన వ్యక్తి ఎన్ఐఏ కోర్టు తేల్చెప్పింది, విచారణ చేసింది. దీనిలో ఎలాంటి కుట్ర లేదు, ఇది చిన్న గాయమే జరిగింది, అది విచారణ చేస్తామని చెప్పి కోడికత్తి సీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. బెయిల్ లేదు 5 సంవత్సరాలుగా. మరి ఎందుకని వాంగ్మూలం ఇవ్వాల్సిన జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళటం లేదు? ఒక దళిత యువకుడు నీ మీద ప్రేమతో చేశానని చెప్తా ఉన్నాడు. నువ్వు కోర్టుకు వెళ్ళి ఎందుకు సాక్ష్యం చెప్పట్లేదు? నీ మీద దాడి జరిగిందన్నావు, హత్య చేయబోయిందన్నావు, రాజకీయ పబ్బం గడుకున్నావు, నీ రాజకీయ ప్రజలు నెరవేరింది, ముఖ్యమంత్రి అయ్యావు. మరి ఇవాళ ఎందుకు ఒక అమాయకుడైన దళితుడిని జైలు పాలు చేశావు? ఒక పదవిలో ఉన్న వ్యక్తి తన మీద దాడి జరిగిందని కేంద్ర ప్రభుత్వ సంస్థ దర్యాప్తు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదని కోరిన వ్యక్తి